ఆయనకి ఆహారం వెళ్ళి మార్గం ఏం చేయాలయ్యా? ఆ బ్రహ్మదేవుని శంకరుని ప్రార్థించమ్మా అని ఎప్పుడైతే అన్నారో ఆ ఒక మాట్లాడుతుంది అటువంటి సమయం అందరా చూడైనా ఆ మాట్లాడకించి ఆ బ్రహ్మదేవుని శంకరుని ప్రార్థించింది. ఎప్పుడైతే ప్రార్థించిందో ఆ పలుకులు ఆగించి ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం నమ శివాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం నమ శివాయ నమః. అలాగని బ్రహ్మదేవుని శంకరుని ప్రార్థించగా ఆ వెంటనే వారు ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమై అమ్మా లక్ష్మీదేవి మమ్మల్ని తెలిసి మన కారణాలు ఏమిటమ్మా అని ఎప్పుడైతే అన్నారో అయ్యా దేవతలారా నా ప్రాణాలు 6 నెలలు బట్టి అన్నవరాలు 6 నెలల బట్టి నిద్రలేదు, ఆకలి పీగలు అలవడుతున్నాయి కాబట్టి నా ప్రాణాలకి ఆహారంలో మార్పు చేయండి అని ఎప్పుడైతే అలా చెప్పగానే చూడమ్మా నేను లేకతోడు అవుతాను అని బ్రహ్మదేవుడు అన్నాడు. నేను గోమాంసం అవుతాను అని శంకరుడు అన్నాడు. యావుని నూనె తీసుకొని ఇక్కడికి 20 దూరం వల్ల నారాయణపట్నం ఉన్నది. నారాయణపట్నం వేరుకున్న చక్రవర్తి తోరపురి మహారాజు ఆ రాజుగారి పోవడం తనముంది. ఆ హనుమంతుడు కలిసి అడవులో ఉన్న శ్రీహరికి పాలు పోసి పేద రక్షిస్తాం అలాగాని ఎప్పుడైతే అన్నారో అప్పుడు సకల లక్ష్మీదేవి